వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ, 4వ, 9వ వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్ఎం ప్రశాంత్, ఆర్ జగదీశ్వరరెడ్డి, ఎన్ సుష్మా మంజుల మరియు అప్పాయిపల్లి సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య, ఉడుమేశ్వరం సర్పంచ్ శ్రీనివాస్, కుమారి, పిఎస్సిఎస్ చైర్మన్ శివకుమార్, వివిధ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ముందుగా లేచిన ఇప్పుడు కూడా చేతి గుర్తుకేయాలి. గుడి చూస్తున్నాను. వాస్తవంగా ఆ రోజుల్లో మళ్ళా ఆ గుడి పేరు మీద పైసలు వసూలు చేసి మస్తు మంది వసూలు చేసిన పాపం, కానీ గుడి అట్లే ఉంది. కాకపోతే మొన్న ఎలక్షన్లో మన వాళ్ళు అందరు బాగా బిగితే పెడితే మనమే ఒక 8 లక్షలు ఇచ్చినాం ఆ గుడికి కూడా. అప్పుడు అయితే ఇవాళ ఏంటంటే రోడ్డు మీద ఒకవేళ 100% పోకుండా చూస్తాం గుడిని. ఒకవేళ పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉందంటే కూడా ఇవాళ మన రిజిస్టర్ ఆఫీస్ పక్కన 200 గజాల జాగా గుడికి ఇప్పించి ఎవ్వరు చందా వేసుకుంటే అవసరం లేదు, 25-30 లక్షలు పెట్టి గుడి కట్టిస్తా. ఎందుకంటే మనం అందరం అభివృద్ధికి సహకరించాలి. ఇప్పుడు కింద మీకు అందరికి తెలుసు, మన వెంకటేశ్వర్ల గుడి కాడ కూడా అందరికి ఇల్లు పోయినాయి. పాపం ఇవాళ వాళ్ళకి అందరికి నా మీద కోపం ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని ప్యాకేజు ఆ గుడికాడ చుట్టుముట్టు ఇల్లు పోయిన వాళ్ళకి ఇప్పించినాం. ఎందుకంటే వాళ్ళందరూ సొంతం మన అన్నదమ్ములు లేక అక్కచెల్ల లేక కలిసిమెలిసి ఉన్న 30-40 ఏళ్ల నుంచి ఇలా మాకు కూడా బాగుంది, అడిగేది జరగాలి పక్క కంటే, కానీ తప్పని పరిస్థితి. అభివృద్ధి జరగాలనుకుంటే అదో ఇదో పోయినప్పుడు మనం కూడా కొంచెం త్యాగం చేసి నిలవాల్సి వస్తుంది. దానికి మీరు అందరూ సహకరించండి. ఆ గుడి విషయం తప్పకుండా నేను చూసుకుంటా. రేవంత్ రెడ్డి సార్ తిరిపేస్తాను, కొట్లాడి కలెక్టర్ సార్ అయినా సరే కొట్లాడి జాగా ఇప్పించి ఆ గుడి కట్టించే జిమ్మేదారు నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను.